హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్హెచ్ఎన్టీ వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ప్రెషర్ కుక్కర్లో ఎప్పుడు చికెన్ వెజ్ చేసి నాకు బోర్ కొట్టేసింది, మీకు బోర్ కొట్టేసింది. సో కొత్తగా ట్రై చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో దీనికోసం నేను ఫస్ట్ మటన్ని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి, ఎందుకంటే మటన్కి బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ నేను ఇక్కడ బిర్యానీ మసాలాలు వేసేసి తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ మరి గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు అయితే ఇక్కడ ఫ్రై చేయలేదు. ఒకవేళ మీకు అట్లా ఇష్టమైతే మీరు అట్లనే ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ దమ్ పెట్టట్లేదు కాబట్టి ఆనియన్స్ నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోలేదు. తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని దీంట్లో మిక్స్ చేసేసాను. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని అట్లా మూత పెట్టుకొని ఇట్లా కొంచెం వాటర్ తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను నేను, అది మీడియం ఫ్లేమ్లో. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటున్నాను. మొత్తం కలుపుకొని ఆల్రెడీ నేను బియ్యంని అయితే పక్కన నానబెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందర నేను ఇక్కడ నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యంకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ. సో నానబెట్టుకున్న బియ్యంని వేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడే ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను నేను. అంతా ఒకసారి కలిపేసుకొని మరీ ఎక్కువ కలుపుకున్నారనుకో బియ్యం కూడా విరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఉప్పు యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు నేను రానిచ్చాను అనమాట, మీడియం ఫ్లేమ్లో. సో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసేస్తే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది, యమ్మీ కూడా ఉంది. నేనైతే ఇక్కడ కారం తక్కువ వేసాను, ఎందుకంటే మా పాప తినదు కాబట్టి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కన్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్.